దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మొట్టమొదటగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినము మన అంశం యేసువారు బైబిల్లో తన నోటితో తనను ఆరాధించమని చెప్పారా? ఒక అద్భుతమైన అంశాన్ని మనము పెట్టుకొని చర్చా వేదికగా మనము ఇక్కడ ఉన్నాం. మంచిది. ఈ అంశం పైన చర్చా వేదికను అలంకరించినట్టు ముఖ్య వాక్యోపదేశకులుగా నాతో పాటు ఉన్న వక్త అయిన ఫజల్ రెహమాన్ గారిని ప్రత్యేకమైన నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యనిర్వాహకులుగా దౌలత్ బాషా గారికి, అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు, కూడి వచ్చిన ముస్లిం నా సహోదరులకు, అలాగే క్రైస్తవ సహోదరులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మంచిది. చాలా సంతోషం ఈ దినము. మరి ముఖ్యంగా సమయం నేను 1 గంటనే అనుకున్నాను, కానీ మేము రాసుకునేది 1.5 గంట. ఫజల్ రెహమాన్ గారు, మీరు సమయాన్ని ఎంతైనా మీరు తీసుకోవచ్చు అని ఒక అద్భుతమైన మాటను చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అనేక విషయాలు మనము తెలుసుకోవడానికి దేవుడు, ఆ పరమాత్ముడు ద్వారాలు తెరిచినాడు. సంతోషం. కాబట్టి ఈ చర్చా వేదికను, ఈ యొక్క అంశమును యేసువారు బైబిల్లో తన నోటితో తను ఆరాధించమని చెప్పారా అన్న ఈ అంశాన్ని మనం ఈ సభ, ఈ చర్చా వేదికను చేసుకోవడానికి ముఖ్యముగా నా యొక్క తోటి సహోదరుడు, నా ఆత్మీయుడు షఫీ, బ్రదర్ షఫీ గారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నేను నా వ్యక్తిగతంగా నేను పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఫజల్ రెహమాన్ గారితో ఇలాగ మంచి ప్రసంగికులు, వక్త, అనేకమైన డిబేట్లను ప్రసంగించినారు. చాలా సంతోషం. అట్టి వారితో ఈ దినమున ఈ సందేశాన్ని ఇవ్వడానికి దేవాది దేవుడు కృప చూపినాడు. మంచిది. ఈ యొక్క అంశాన్ని నేను పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచానికి వక్తగా అనేకమైన సందేశాలను అందించిన ఇస్లామిక్ ముఖ్యమైన ఇంటర్నేషనల్ స్పీకర్ అహ్మద్ దిదాత్ గారు ఒక ముఖ్య ప్రసంగంలో వేలాది మంది, లక్షలాది మంది అందరి ముందర ఒక మాటను ప్రస్తావిస్తూ వచ్చినాడు. ఏమని ప్రస్తావిస్తూ వచ్చినాడంటే, బైబిల్ గ్రంథంలో యేసువారు ఎప్పుడైనా ఎక్కడైనా తన నోటితో ఆరాధించమని తను చెప్పాడా అన్న ప్రశ్నను ఈ ప్రపంచానికి ఒక సందేశ రూపంలో ఆయన ఇస్తూ వచ్చినాడు. నేను చాలా స్వీకరిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. అంతేకాదు, ఆ తర్వాత కూడా ముఖ్య ప్రసంగికులుగా, వక్తగా ఉన్న జాకీర్ నాయక్, మంచి ప్రసంగికులు, మెసెంజర్, తను కూడా తన ప్రసంగంలో ఈ యొక్క ప్రస్తావనను లేవనెత్తుతూ వచ్చినాడు. అంతేకాదు, ముఖ్య వక్తలుగా ఉన్న మహమ్మద్ షఫీ గారు కూడా అనేకమైన ప్రసంగాలలో తన వంతు శైలిలో ఈ ప్రస్తావనను లేవనెత్తుతూ వచ్చినాడు. ఆ తర్వాత అనేకులు ఈ ప్రశ్నలు లేవనెత్తుతూ వచ్చినారు. ఈ ప్రశ్నలుగానే మిగిలిపోయింది. అనేక ప్రశ్నలకు అనేకమైన సందేశాలను ఇరు వర్గాలు ఇచ్చుకుంటూ వచ్చినారు. చాలా సంతోషం, చాలా సంతోషం. మంచిది. అలాగనే ఈ యొక్క చర్చా వేదికను చర్చగానే మనము ఏం చేద్దామంటే చర్చించుకుందాం.
దేవుడు ఆరాధనకు యోగ్యుడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడే అయి ఉన్న దేవుడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో అంటాడు, మొదటి ఆజ్ఞ అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఎందుకంటే నేను అద్వితీయుడను. మీరు నన్ను ఆరాధించాలా, మీరు నన్ను సేవించాలా, మీరు నన్ను పూజించాలా, మీరు నాకు నమస్కరించాలా అన్న ఏకైక దేవుడు యెహోవా దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. కాబట్టి అనేకమైన ఈ ప్రపంచంలో అనేకమైన మనుషులు అనేక విధాలుగా దేవుని ఆరాధిస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో నా తోటి సహోదరులు ముస్లిమ్స్ అనేక మంది నన్ను ఆహ్వానించినారు. బ్రదర్ రండి అని. వారు సంతోషముగా ఆనందముగా తమ యొక్క భక్తి శ్రద్ధలతో ఈ మధ్య కాలంలో ఒక పండుగని చేసుకున్నారు. మీకు కూడా తెలుసు ఏ పండుగ అంటే పీర్ల పండుగ. అనేక దూర ప్రాంతముల నుండి అంటే కువైట్, దుబాయ్, సౌదియా అలా పనిచేస్తున్న కొంతమంది అదే పనిగా ఇండియాకు వచ్చినారు. అందులో ఆంటీ వాళ్ళ యొక్క కుమారుడు కూడా వచ్చినారు. వచ్చి వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి వాళ్ళు పీరులు ఎత్తుకొని ఆరాధిస్తూ వచ్చినారు. అంతేకాదు వాళ్ళ భక్తి ఎలాంటిదంటే ఒక అగ్నిని ఆ నిప్పులను కూడా సహితము భక్తి శ్రద్ధలతో వారు దాటుతూ ఆరాధించినారు. అజ్మీర్ అనే ప్రాంతంలో దర్గా ఉంది ఒకటి. అక్కడ సుభాన్ అనే ఒక ఆఫీసర్, నాకు తెలిసిన ఆఫీసర్, నేను అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు అతను లోపలికి వెళ్ళి ఆరాధించడానికి, పూజించడానికి, నమస్కరించడానికి వెళ్ళాడు. భక్తి శ్రద్ధలతో ఉన్న ఆ యొక్క అనబడిన వ్యక్తి, దేవుని ఆరాధించిన వ్యక్తి సమాధి చేయబడ్డాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన ఆరాధన చేసేంత వరకు నేను బయట ఉన్నాను, అజ్మీర్లో దర్గా దగ్గర. కాబట్టి భక్తి శ్రద్ధలతో వారు ఆరాధించినారు. అంతేకాదు మన ముస్లిం సహోదరులు కూడా మసీదులో 5 మార్లు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆరాధన అనేది దైవాన్ని ఆరాధించేది ఎంతో మనకు శ్రేయస్కరం. ప్రతి మానవుడు ఈ భూమి మీద దైవాన్ని ఆరాధించాలి, ఏకైక దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఆరాధించాలని అంటున్నాడు. కాబట్టి ఈ చర్చా వేదికలో మనం అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం. మంచిది, మనం దేవుని ఆరాధించాలి అనగా దేవుని సేవించాలి, ఆయనకు సాగిలపడాలి, ఆయనకు నమస్కరించాలి, ఆయనకు స్తోత్రం చెల్లించాలి, ఆయననే ఆరాధించాలా, అర్పించాలా, ఉత్సవించాలా, సంతోషించాలి. అలా దేవుడు చేయమన్నాడు, అలా ఆరాధించమన్నాడు. కాబట్టి ఆరాధన కోరుకున్నాడు. ఇందాక పాటలు పాడినారు మన సహోదరులు, చక్కని పాటలు. నేనైతే చాలా సంతోషించినాను. అందులో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, సృష్టికర్త దైవాన్ని మనం ఆరాధించాలి, ఎందుకంటే ఆయన సమస్తమును ఆయనే కలగజేసినాడు, సమస్తాన్ని ఆయనే నిర్మించినాడు. కాబట్టి అతి దైవాన్ని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. పరిశుద్ధమైన గ్రంథములు, క్రొత్త నిబంధన గ్రంథములు, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములు 2వ వచనములు ఈ యేసువారు గురించి ఏమని రాయబడుతున్నదంటే, ఆయన సమస్తమును చేసినట్టుగా ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసు వారు లేకుండా ఈ సృష్టి లేదు అన్న మాటను దైవికమైన గ్రంథములు పరిశుద్ధాత్మ వలన రాయించి వచ్చినారు. అంతేకాదు యేసు వారు ఏమై ఉన్నారు అంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమై ఉన్న దేవుడై ఉన్నాడని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడి ఉన్నది. ఇంకా యేసు వారు ఏమై ఉన్నారు అని మనము ప్రస్తావన చేస్తే యేసు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, నేను పరలోకములో నుండి దిగి వచ్చి తిని
ఇందాక మనం పాడుకునే ఈ పాటలో కూడా ఈ భూలోకము అశాశ్వతమైనది, ఇది కొంచెమే, ఈ భూలోకము కొంచెమే. ఈ భూలోకంలో మరణించిన వారు అనేకులు ఉన్నారు. అంటే స్వర్గము ఎంతమంది ఉన్నారు స్వర్గంలో? కాబట్టి పరలోకము ఎంతో గొప్పది. ఆ పరలోకముల నుండి దిగి వచ్చిన వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన స్వయాన తన నోటితో చెప్తున్నారు, నేను పరలోకముల నుండి దిగి వచ్చింది అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసు వారు ఏమంటున్నారంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నారంటే, నీవు ఈ లోకములకు వెలుగుగా ఉన్నాను, ఈ లోకానికి నేను వెలుగుగా ఉన్నాను అని యేసు వారు అంటున్నారు. అంటే ఒక ఇశ్రాయేలుకే ఆయన వెలుగు కాదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ ఆయన వెలుగుగా ఉన్నాడని యేసు ప్రభుల వారు యేసు వారు చెప్తున్నారు. అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో ఆ యొక్క ఆత్మవిషయుడైన యోహాను గారు దేవుడు వాటన్నిటిని చూపిస్తున్నాడు, జరగబోయే వాటిని. అలా చూపించినప్పుడు కోటాన కోట్ల దేవదూతలు యేసు వారిని ఎలా ఆరాధిస్తున్నారు, యేసు వారిని ఎలా స్తోత్రం చెల్లిస్తున్నారు, యేసు వారికి ఎలా నమస్కారం చేస్తున్నారు గ్రంథములో రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం 12వ వచనములో. కాబట్టి శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనతయు, మహిమయు స్తోత్ర పొంద అర్హుడని గొప్ప స్వరముతో గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తుని గురించి స్తోత్రం చెల్లిస్తున్నారు. కాబట్టి ఇంకా అనేకమైన లేఖనాలు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు వారు అంటున్నారు, నేను మొదటి వాడను, అబ్రహాము పుట్టక మునుపే, భూమి లోకాలు పుట్టక మునుపే నేను మొదటి వాడను అంటున్నాడు. అంటే పరలోకములో నేను మొదటి వాడను. ఎవరు అంటున్నారు? యేసు వారు అంటున్నారు. కాబట్టి అనేకమైన ప్రవచనాలు, అనేకమైన సంగతులు దైవికమైన గ్రంథములో రాయబడి ఉన్నాయి. మంచిది. అలాగే బైబిల్ గ్రంథములో దేవుని గురించిన సరైన వచనముల యొక్క, ప్రవచనాల యొక్క అవగాహన మనుషులలో లేక దేవుని ఆరాధించే విషయంలో మనుషుడు అర్థం చేసుకునే విషయంలో తొలగిపోయినాడు. ఎలా అర్థం చేసుకున్నాడు? యేసు వారు ఏమంటున్నారంటే, ప్రభువా 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 అని నన్ను పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరాలంటున్నాడు. యేసు వారు ఏమంటున్నారంటే, ప్రభువా అని నన్ను పిలిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు అంటున్నాడు. అంటే మనకి ఏమర్థమైంది? యేసు వారు ఏమంటున్నారంటే, ప్రభువా అని అనకూడదు, పిలవకూడదు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా మంది దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విషయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేదు. అదే యేసు వారు తన నోటితో ఏం చెప్పాడంటే, క్రీస్తు ఏమై ఉన్నాడు అన్న ప్రశ్నను వేశాడు సమాజంలో. క్రీస్తు ఏమై ఉన్నాడు, మీరు ఏమనుకుంటున్నారు అని ప్రస్తావన చేసినప్పుడు, అప్పుడు అక్కడ ఉన్న సమాజం అంటున్నారు, నువ్వు దావీదు కుమారుడు అన్నప్పుడు యేసు వారు అంటున్నారు, అయితే ఆ దావీదు నా గురించి ప్రభువుతో చెప్పెనని ప్రవచనాత్మకమైన మాటలు ఆత్మ వలన ఏలాగు చెబుతున్నాడు. నన్ను ప్రభువని చెబుతుంటే మీరేలాగు దావీదు కుమారుడు అంటున్నారు? అంటే యేసువారు ఒక దగ్గర ప్రభువా అని పిలవనట్టుగా ఉంటే
అదే యేసు వారు ఏమంటున్నారంటే, మీరు ఈ లోకంలో పుట్టక ముందే నన్ను గురించి దావీదు అంటున్నాడు ఆత్మ వలన ప్రభువు అని. అంటే ఈ లేఖనాలు సమాజంలో అర్థం చేసుకోలేకపోయినారు. ఇంకా అంతేకాదు, ఇంకా అనేకమైన లేఖనాలు మనము ఇందాక సహోదరుడు దౌలత్ భాషా గారు కూడా పాట పాడుతూ ఆ పాటలో ఒక అర్థమైన భావాన్ని నేను గ్రహించినాను, నేను నోట్ చేసుకున్నాను. ఏమనంటే, గ్రంథము మనకు ఆధారమై ఉండాలి. గ్రంథము ఆధారమై ఉండాలి. నిజం, గ్రంథములో దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసు వారు ఏమి చెప్పారు అనేది మనకు ప్రాముఖ్యం. యేసు వారు ఏం చెప్పినారంటే, ఇశ్రాయేలులో నశించుచున్న వారి వద్దకే నేను వచ్చినానని చెప్తున్నాను. కానాను స్త్రీ అంటుంది, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది అని, ఎట్లయినా నా కుమార్తెను రక్షించు, ఆ దయ్యం నుండి విడిపించు అని యేసువారి కట్టబడుతున్నది ఆ స్త్రీ, కానాను స్త్రీ. అప్పుడు యేసువారు అంటున్నారు, ఏమని అంటున్నారంటే, ఇశ్రాయేలులో నశించుచున్న వారి యొక్కకే నేను పంపబడుతుంది అన్నాడు. అదే యేసువారు ఏమన్నాడు? అదే యేసువారు ఏమన్నారు? ఇశ్రాయేలు వారి కొరకేనా? వారి కొరకేనా, లోకం కొరక? అదే యేసువారు అంటున్నారు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెళ్తాడు. అంటే ఈ లోకానికి నేను వెలుగై ఉన్నానని అనేక మార్లు యేసు వారు తన నోటితో చెప్పాడు, లోకానికి వెలుగని. ఒక అద్భుతమైన సందేశాన్ని యేసు వారు అందిస్తున్నారు. నేను పాపులనే పిలవవచ్చింది అంటే, ఇశ్రాయేలీయుల వారేనా పాపులు? అన్యజనులైన వారు పాపులు కాదా? వాళ్ళ కొరికే వచ్చారా అంటే, ఎలా అర్థం చేసుకున్నారంటే బైబిల్ గ్రంథాన్ని మానవుడు అర్థం చేసుకోలేక ఒక విషయాన్ని, ఆంతర్యాన్ని, భావాన్ని, క్రీస్తు వారి యొక్క మనసును, ఆలోచనను, పరలోకంలో నుండి వచ్చిన ఆ యొక్క మర్మాన్ని మానవుడు తెలుసుకోలేక అనేక రీతిగా వారి యొక్క భావాలను, వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క మనస్సును పట్టుకొని అనేకమైన వక్రీకరంగా మాట్లాడడం కూడా జరిగింది. అయితే యేసు వారు ఏమంటున్నారు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఇందాక నేను చెప్పిన కానాను స్త్రీ విషయమై అదే యేసు వారు అంటున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12, నేను లోకములకు వెలుగై ఉన్నాను. అదే యేసు వారు ఏమంటున్నారంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, నేను పాపులనే పిలవచ్చింది అంటున్నాడు. అంతేకాదు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాను. అంతేకాదు, పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, అనేకుల విమోచన క్రైదములను నా ప్రాణం పెట్టుటకు నేను ఈ లోకానికి వచ్చిందని యేసు వారు చెబుతున్నారు. ఇందులో ఎంతో అర్థం ఉంది. అనేకుల కొరకంటే ఇశ్రాయేలీయుల కొరకే కాదు, ఈ లోకాని కొరకు యేసు వారు ప్రాణం పెట్టడానికి వచ్చినారని ముందుగానే ప్రవక్తలు ప్రవచించినారు. అనేకమైన సంగతులు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన మరణము, రక్తమును ధారపోసి ఆయన మరణిస్తాడని, ఎందుకు మరణిస్తాడంటే ఈ లోకములో ఉన్న మానవాళి యొక్క పాప దోషముల కొరకై ఆయన మరణించబోతున్నాడని, నలగొట్టబడుతున్నాడని, గాయపరచబడుతున్నాడని, వదకు తేయబడిన గొర్రె పిల్లలాగా ఆయన రాబోతున్నాడని, ఆయన సమాధి చేయబడుతున్నాడని ముందుగానే ప్రవచించిన. అలానే యేసు వారు ఒక మాట అన్నాడు, నేను సమాధానమును ఇవ్వడానికి పంపబడలేదు.
అత్తకు కోడలకు, కోడలకు అత్తకు, తండ్రి కుమారుడు, కుమారుడు తండ్రికి విరోధము పెట్ట వచ్చింది అని యేసు వారే అన్నారు. అయితే అదే యేసు వారు ఏమన్నారంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, అదే యేసు వారు ఏమంటున్నారంటే, నా యందు మీకు సమాధానము కలుగు. ఎవరి యొక్క సమాధానం అంటే, యేసు వారి యందు సమాధానం ఈ భూమి మీదకి వచ్చింది. పరలోకమందున్న తండ్రికి భూమి మీద ఉన్న మానవునికి మధ్యగా పాపం అనే అడ్డుగోడ ఉండడం వల్ల ఆ పరమాత్ముడు పరిశుద్ధుడు కాబట్టి, అద్వితీయుడు కాబట్టి, పవిత్రుడు కాబట్టి, నిష్కలంకుడు కాబట్టి, అలాంటి పరిశుద్ధుడైన పవిత్రుడైన ఆ దైవాని దగ్గరికి పాపి అయిన మానవుడు చేరలేడు కాబట్టి, అడ్డుగా ఉన్న ఆ గోడను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరంలో నుంచి రక్తమును దారపోసి ప్రాణమును పెట్టి భూమి మీద సమాధానాన్ని తీసుకొచ్చింది. అందుకే అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగు. అంతేకాదు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు వారి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రము చెంగు ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతానని మనసులో అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రము చెంగు ముట్టుతాని యేసు వారిలో నుండి ప్రభావము బయలు వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది, ఆమెను బాగు చేసింది. అప్పుడు యేసు వారు ఏమంటున్నారంటే, నా కుమారి సమాధానము గలదానమయ్యింది. సమాధానం చెప్తున్నాడు. అక్కడేమో సమాధానము ఇవ్వడానికి రాదు, అంటే ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. నన్ను ఎవరైతే అంగీకరిస్తారో ఒక ఇంటిలో, ఒక కుటుంబంలో, ఇప్పుడు ఆంటీ ఉంది, ఆంటీ ఇంట్లో ఆ ఒక్కటే దేవుడు అవుతుంది కాబట్టి ఆ కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు ఆమెను అంగీకరించట్లేదు, విరోధముగా మారినారు. అంటే యేసు వారు ఏం చెప్పాలనుకున్నారంటే, ఇదిగో సమాధానము పంపడానికి రాలేదంటే అర్థం అది. కాబట్టి దేవుని ప్రజలారా, నా సహోదరులారా, ఇంకా అనేక విషయాలు యేసు వారు చెప్పారు. మనము ఇంకా అనేక విషయాలు చూసినట్లయితే యేసు వారు అంటున్నారు, నేను తీర్పు తీర్చడానికి రాలేదంటున్నారు. దేనికి రాలేదంట? యేసు వారు తీర్పు తీర్చడానికి రాలేదు. అదే యేసు వారు అంటున్నారు, తీర్పు తీర్చడానికి సర్వాధికారము నాకు కలదు. అదే యేసు వారు అంటున్నారు, తీర్పు తీర్చడానికి నాకు సర్వాధికారము కలదు. అంతేకాదు, యేసు వారు అంటున్నారు, తండ్రి మృతులను ఏనాడు లేపునో అలాగనే కుమారుడు, మనిషి కుమారుడైన నేను నాకు ఇష్టమైన వారిని మృతులను సజీవులుగా లేపుతానంటున్నాడు. కాబట్టి యేసు వారిని గురించిన ఈ ప్రస్తావనలో, లేఖనాల్లో ఈ చర్చ ఒక అద్భుతమైనది. కాబట్టి దైవ జనాంగమా, దేవుని జనాంగమా, యేసు వారు ఆకలి కొన్నారు. ఆకలి కొనినప్పుడు అంజూరపు చెట్టు కాడికి వెళ్ళాడు యేసు వారు. వెళ్ళి చూస్తే ఏమి లేవు, అక్కడ పండ్లు లేవు. మనకి ఏమర్థమైంది? యేసు వారికి అక్కడ చెట్టులో ఉన్న పండ్లు ఉన్నాయా లేవా తెలియదా అని మన యొక్క అర్థభావములో ఈ భావాజాలం వచ్చింది. అయితే నతానేలు, ఫిలిప్పు అనే వ్యక్తి నతానేలు దగ్గరికి వెళ్ళి, ఓ నతానేలు, మేము మెస్సయ్య కనుగొన్నాము కాబట్టి మీరు మెస్సయ్య దగ్గరికి రండి అంటని ఆ నతానేలు తీసుకొని వస్తున్నాడు ఫిలిప్పు. ఎప్పుడైతే యేసు వారి దగ్గరికి వచ్చినాడో ఆ నతానేలు గురించి యేసు వారు అంటున్నారు, ఏమని అంటున్నారంటే, నతానేలు, నువ్వు ఇశ్రాయేలీయుడవు, నీలో ఏ కపటము లేదు అని చెప్తానే నతానేలు అంటున్నారు,
ప్రవక్త, నువ్వు రాజు, ఇశ్రాయేలీయులకు రాజు అని అంటానే యేసు వారు అంటున్నారు, నేను ఈ విషయం చెప్పినందుక అంజూరపు చెట్టు కింద కూర్చోకముందే, నతాన్యాలు అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చోకముందే నా కనులు నిన్ను చూచినాయి అన్నాడు. నా కనులు నిన్ను చూచినాయి. యేసు వారి దగ్గరికి పేతురు వస్తాడు. పేతురు వచ్చి పన్ను కట్టాలని చెప్పబోతుండగానే ముందుగానే చెప్తాడు, యేసు వారు నువ్వు వెళ్ళి ఒక కాలం తీసుకొని సముద్రంలో వేస్తానే ఒక చేప పడతారు, ఆ చేపను నోరు తెరుస్తానే ఒక శక్యం ఉంటుంది, ఆ శక్యమును నీ కొరకు నా కొరకు పన్ను కట్ట అంటాడు. అంటే సముద్రంలో కోటాన కోట్ల చేపలు ఉంటే ఆ చేపల్లో ఒక్క చేప నువ్వు వేసే కాలం వేస్తానే అదే చేప నోటిలో, అనగా కడుపులో ఉన్నట్టు ఏదనుకోవచ్చు, నోటిలో అంటే ఎంత దివ్యమైన జ్ఞానము, అపారమైన జ్ఞానము, అనంతమైన జ్ఞానము యేసు వారిగా ఉంది. అయితే అంజూరపు చెట్టు దగ్గర కాయ లేదు అన్న సంగతి ఆయనకి తెలియదంటే తెలుసు. అక్కడ ఒక అర్థం ఉన్నది, ఒక భావం ఉన్నది. యేసు వారు ఏది చెప్పినా దాంట్లో ఒక పరమార్థం ఉన్నది, పరమార్థం ఉన్నది. కాబట్టి ఇలా అనేకమైన విషయాలను చాలా మంది అనేక విధాలుగా అర్థాన్ని చేసుకోలేకపోయినారు. యేసు వారు ఇలాగే అనేకమైన వచనాలు యేసు వారు పిలుస్తున్నారు. ఎవరిని పిలిచినారు? ఇశ్రాయేలుని పిలిచిందా? ఎవరిని పిలిచినాడు? ప్రయాసపడి భారమును మోయిచున్న సమస్త జనులారా, అనగా ఈ ఆరిన నేల మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని వర్గాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని శాఖలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని తత్వాలు ఉన్నాయో అందరినీ పిలుస్తున్నాడు. అందరినీ యేసువారు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే రండి నా యొద్దకు, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు? నేనే మార్గం, ఒక మాదిరి ప్రపంచానికి ఒక మోడల్. ఎవరంటే యేసువారు. నీనే మార్గమును, నీనే సత్యమును, నీనే జీవమును. వాక్యమై ఉన్న దేవుడు యేసువారు శరీరాన్ని దాచుకొని కన్యక గర్భవాసములో ఒక పవిత్రమైన జన్మ, ఒక పరిశుద్ధమైన జన్మ యేసువారు జన్మించారు. వాక్యము అనగా సత్యము, సత్యము అనగా దేవుని మాట, దేవుని మాట దేవుడు. ఆ దేవుడే ఈ దినం నేను ప్రకటిస్తున్న యేసువారు. లేఖనాలు దీని గురించి దృఢపరుస్తున్నాయి, స్థిరపరుస్తున్నాయి, గ్రంథము సెలవిస్తున్నది. కాబట్టి యేసువారు పిలుస్తున్నారు, లోకానికి నేను వెలుగుగా ఉన్నాను, ఈ లోకంను వెలిగించడానికి వచ్చినాను. చీకటిలో ఉన్న జనులకు గొప్ప వెలుగును వాళ్ళు చూడబోతున్నారు. అనేకమైన ఈ ప్రపంచంలో అనేక శాఖల వారు యేసు వారిని అంగీకరించినారు. మంచిది. ఇంకా అనేక విషయాలు మనము చూడగలిగినట్లయితే దేవునికి ప్రతి మనిషి సేవించాలి. సేవించాలంటే ఆరాధించాలి, పూజించాలి, నమస్కరించాలి. కాబట్టి దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఎక్కడ అబ్రహాం? కల్దీయుల దేశములో, ఊరు అనే ప్రాంతములో, మెసొపొటామియాలో అబ్రహాము పుట్టినాడు. పుట్టిన అబ్రహాము 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ అద్వితీయుడైన దేవుడు, ఆ ఏకైక దేవుడు, ఆ ఒక్కడై ఉన్న దేవుడు, సమస్త సృష్టిని కలిగించిన ఆ దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఓ అబ్రహాం, నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరు, సమస్త జనులను, వంశములను నీ మూలముగా ఆశీర్వదింపబడతాయి. అబ్రహామా,
నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం గమనిస్తే, ఈ కానాను నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావు, ఇప్పుడు బయలుదేరినావు, ఈ కానాను దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను. 13వ అధ్యాయానికి వస్తాను. ఆఖరి వచనాలలో మరలా ఈ భూభాగంలో తూర్పుకు, పడమరకు, ఉత్తరానికి, దక్షిణానికి నువ్వు ఈ భూభాగానంతటిని నీ సంతానానికి ఇస్తున్నాను. అలాగే అబ్రహాముకు దేవుడు మరలా ప్రత్యక్షమై 15వ అధ్యాయంలో మరలా దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహామా, నీ సంతానము 400 సంవత్సరాలు తమది గాని పరదేశంలో ఉంటారు. నీ సంతానం, అబ్రహాము సంతానం ఎక్కడ ఉంటారంటే, ఒకరు బానిసలుగా తమది గాని దేశంలో ఉంటారు. 400 సంవత్సరాల తర్వాత నేను మీ యొద్దకు ఒక ప్రవక్తను పంపిస్తాను. అతను వచ్చి అతని ద్వారా నేను విడిపిస్తాను. విడిపించి ఎక్కడికి తీసుకెళ్తానంటే, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, అబ్రహాముతో నేను చెప్పిన ఆ నిబంధనను, అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానమును నీ సంతానానికి నేను నిత్య స్వాస్థ్యముగా సదాకాలం ఇస్తానని చెప్పాడు. కావాలంటే నోట్ చేసుకోండి. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు, ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు, ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఇలాగ వారు ఐగుప్తు దేశంలో, ఇది చరిత్రకు ఆధారమైన సంఘటన. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నీ సంతానము అనగా అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానమైన ఆ సంతానము పరదేశులు ఉంటారంటే, ఎవరు ఉన్నారు పరదేశులుగా? అబ్రహాములో నుండి ఇస్సాకు వచ్చినాడు, ఇస్సాకులో నుండి ఏశావు, యాకోబు వచ్చినాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించి 12 మంది కుమారులను ఇచ్చి 12 గోత్రకర్తలుగా పెట్టారు. భయంకరమైన కరువు వచ్చినప్పుడు వారు 70 మందిగా ఐగుప్తు దేశంలోనికి వెళ్తే, ఆ ఐగుప్తు దేశంలో దేవుడు యాకోబుకు వాగ్దానం చేసినట్లుగా, ఇస్సాకుకు వాగ్దానం చేసినట్లుగా, పితరుడైన అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా ఆ 70 మందిని ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణుల వలె వారిని విస్తరింపచేస్తానని చెప్పిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆరాధనకి యోగ్యుడైన దేవుడు, సేవింపడానికి తగిన దేవుడు, పూజారుడైన ఆ దేవుడు, అద్వితీయుడైన ఆ సత్యదేవుడు ఆ సంతానాన్ని పరదేశులు అనగా ఐగుప్తులో పెట్టాడు. 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు కాబట్టి 400 సంవత్సరాలు వారు అక్కడ నివసించి బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు. ఈ ఫరో రాజు ఎలాంటి వారంటే, ఒక దైవంతో సమానముగా వాళ్ళు చూస్తారు ఫరోను. కాబట్టి ఫరో ఈ యొక్క ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఆరాధించే దైవం ఏంటంటే సూర్యుడిని ఆరాధనగా చేస్తా ఉంటారు. కాబట్టి ఈ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు అలాగైపోయినారు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినది. మరలా 400 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్న చెప్పిన దేవుడు మూసా అనే మోషే ప్రవక్తను ఎదుర్కొన్నాడు. ఈ మూసా ఎవరు? ఒక లేవీయుడు. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యెకోబేదు. ఈ అమ్రాము, యెకోబేదు, ఈ అమ్రాము ఎవరు అంటే కహీతు సంతానంలో నుంచి వచ్చినవారు. ఈ కహీతు ఎవరు అంటే లేవి వంశంలో నుంచి వచ్చినవారు. ఈ లేవి ఎవరంటే యాకోబులో నుండి వచ్చినవారు. యాకోబు ఎక్కడి నుంచి వచ్చినాడంటే ఇస్సాకులో నుండి వచ్చినవాడు. ఇస్సాకు ఎక్కడి నుంచి వచ్చినాడంటే అబ్రహాములో నుండి వచ్చినవాడు. అబ్రహాము ఎక్కడి నుండి వచ్చినాడంటే నోవాహులో నుండి వచ్చినవాడు. నోవాహు ఎక్కడి నుండి వచ్చినాడంటే లెమెకులో నుండి వచ్చినాడు. లెమెకు ఎక్కడి నుండి వచ్చినాడంటే హానోకులో నుండి వచ్చినవాడు. హానోకు ఎక్కడి నుండి వచ్చినాడంటే ఎరోదులో నుండి వచ్చినవాడు. ఎరోదు ఎక్కడి నుండి వచ్చినాడంటే షేతులో నుండి వచ్చినవాడు. షేతు ఎక్కడి నుండి వచ్చిన
వచ్చినాడంటే ఆదాములో నుండి వచ్చినవాడు. ఆదాము ఎక్కడి నుండి వచ్చినాడంటే ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు నేల మట్టితో చేస్తే వచ్చినాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవునికి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఉండరు. కానీ ఆదాము కుమారుడైనాడు. ఆదాము దేవుని కుమారుడైనాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ప్రణాళికలో కోరుకున్నాడు ఆయనకు కుమారులు కావాలని. అందుకే ఈ భూమి మీద అన్నిటికంటే స్వారూప్యము, దైవ స్వారూప్యము కలిగిన వారు ఎవరంటే నువ్వు నేను. ఆత్మస్వరూపుడైన ఆ దేవుడు, ఆ పరమాత్ముడు, ఏకైక దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు. మంచిది. కాబట్టి అలాగూ ఐగుప్తులో నుంచి వారిని బయటికి తీసుకురావడానికి మోషేని, మూసాను పంపించినాడు. మూసా ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆ అద్వితీయుడైన దేవుడు నన్నే ఆరాధించాలి, నేనే ఏకైక దేవుడిని, నన్నే సేవించాలి. సేవించడం అంటే ఆరాధించాలి, నన్నే పూజించాలి, నాకే సాగిన పడాలి, నన్నే ఆరాధించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఆ యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీద ఆ అగ్నిపథంలో మోషేకు ప్రత్యక్షమైనాడు. మోషేతో చెప్తున్నాడు, మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజలను బాధను నేను చూచినాను, వాళ్ళ కన్నీటిని నేను చూచినాను, వారి మొరను నేను విన్నాను. అబ్రహాముకు నేను చేసిన వాగ్దానములు, ఆ వాగ్దాన ఫలమైన ఈ సంతానాన్ని నేను చెప్పినట్లుగా పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని నేను ఇవ్వబోతున్నాను. కాబట్టి నీవు వెళ్ళి ఫరోతో మాట్లాడు, నీవు చెప్పినట్లుగా. దేవుడు ఆజ్ఞిస్తాడు కానీ దేవుడు బతిమలాడుకోడు. కాబట్టి మూసా ద్వారా అనగా మోషే ద్వారా దేవుడు ఫరోకు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, నిర్గమకాండం 7వ అధ్యాయం. నిర్గమకాండం 7వ అధ్యాయం 16వ వచనం చదవాలి. ఎవరైనా సహాయం చేయండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 16వ వచనం. అతన్ని చూచి అనగా ఫరోను చూచినాడు మోషే. ఓ ఫరో, ఓ రాజు, నువ్వు దేశానికి చక్రవర్తి కావచ్చేమో, నా దేవుని ఆజ్ఞాపిస్తున్నాడు నీకు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే నన్ను సేవించడానికి, అనగా నన్ను ఆరాధించడానికి, నన్ను పూజించడానికి, నాకే సాగిలపడడానికి, నాకే ఉత్సవం చేయడానికి, నాలోనే సంతోషించడానికి, నాలోనే ఆనందించడానికి నా ప్రజలైన ఇశ్రాయేలు నా దగ్గరికి రావాలి. ఇది దేవుని యొక్క అపారమైన ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. ఒకవేళ మనం ఈ గ్రంథంలో ఈ మాటలు చూసినట్లయితే ఆ పరమాత్ముడు ఏం కోరుకుంటున్నాడంటే నన్నే మీరు ఆరాధించాలి. ఇంతవరకు ఐగుప్తులో అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు, దేవిని దేవతలు అనబడిన వారు. మీరు సేవించినారు. లేదు, నేను జీవము కలిగిన దేవుడను, నేను అద్వితీయుడను, నేను సత్య దేవుడను, మీరు నన్ను ఆరాధించాలి, నన్నే సేవించాలి అని మోషే ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని నామం. అలా ఎన్నిసార్లు అంటే దేవుని సేవించడానికి ఒక దేశాన్ని కలిగించినాడు. చూడండి, ఆయన ఆరాధించడానికి దేవుడు ఆ దేశాన్ని అనగా ఐగుప్తు దేశాన్ని నీళ్లు రక్తంగా మారినాయి, అగ్ని కురిసింది, వడగలు కురిసినాయి, దేశమంతా కప్పలతో నిండిపోయింది, దేశమంతా మిడతతో నిండిపోయింది, దేశమంతా ఈగలతో నిండిపోయింది, దేశమంతా మనుషులకు జంతువులకు కృపలతో నిండినారు. అంటే ఒక్క సేవించడానికి అనగా ఆరాధించడానికి ఒక దైవము తన ప్రజలైన వారిని విడిపించడానికి ఆయన కోరుకున్నారు. చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయం 1వ వచనం. లేఖనాలు రాసుకోండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 20వ వచనం, నిర్గమకాండం 9వ అధ్యాయం 13వ వచనం, నిర్గమకాండం 10వ అధ్యాయం 3వ వచనం, నిర్గమకాండం 10వ అధ్యాయం 7వ వచనం, నిర్గమకాండం 10వ అధ్యాయం 26వ వచనము. ఏమంటున్నానంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడను మోషే ఆజ్ఞాపించు. ఫరో
పోని అంటే ఆయన పోనీకపోతే 10 అద్భుతాలు చేసినాడు. చేసిన తర్వాత ఆ యొక్క ఫరో రాజు, ఆ సైన్యము అందరూ ఇశ్రాయేలుని వెళ్ళిపోయాడు. మీరు మీ దేవుని సేవించండి, అంటే మీ దేవుని ఆరాధించండి. మీరు ఇంతవరకు ఈ ఐగుప్తులో ఏమి చేసినారంటే ఎవరిని సేవించినారు, ఎవరిని ఆరాధించినారు అన్న సంగతిని యెహోషువ చెప్తున్నాడు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశం, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం 12వ అధ్యాయములో, 13వ అధ్యాయములో, 15వ అధ్యాయములో యెహోవా దేవుడు చేసిన వాగ్దానమును, ఆ వాగ్దానపరమైన భూమి అనగా కానాను దేశం, ఇప్పటికీ ఇశ్రాయేలీయులు అక్కడికి వచ్చినారు. ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు అని పేరు ఎవరు పెట్టారు? పరలోకమందున్న దేవుడు పెట్టాడు. ఎవరికి పెట్టాడు? యాకోబు గారికి పెట్టాడు. యాకోబు, నువ్వు ఇశ్రాయేలు అనబడతావు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, ఒక అద్భుతమైన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కానీ. కాబట్టి ఆ దేవుడు వారిని ఎక్కడికి తీసుకెళ్లారంటే దేవుడు వాగ్దానం చేసిన భూమికి, కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి, 7 జాతుల వారు నివసించున్న ఆ దేశానికి తీసుకెళ్లి వారికి అప్పగించినారు. అప్పుడు నూను కుమారుడైన యెహోషువ మోషేకు పరిచారకుడైన యెహోషువ ఒక మాట అంటున్నాడు. ఓ ఇశ్రాయేలులారా, ఐగుప్తులో మీరు ఎవరిని సేవించినారు? మీ పితరులు ఎవరిని సేవించినారు? మీరు ఇష్టం, మీరు సేవించండి. అయితే నేను, నా ఇంటి వారును, ఆ అద్వితీయుడైన, ఆ సత్యదేవుడైన, ఆ స్వయంభవుడైన, సృష్టికర్త అయిన, ఆ రాధకు యోగ్యుడైన ఆ దేవుణ్ణి మేము సేవిస్తాము, ఆ దేవుణ్ణి నమస్కరిస్తాము, ఆ దేవుణ్ణి పూజిస్తాము, ఆ దేవునికే ప్రార్థన చేస్తాము, ఆయన నామమునే ప్రకటిస్తాము, ఆయన నామములోనే మేము జీవిస్తాము, ఆయన ఆజ్ఞనే మేము అనుసరిస్తాము అన్నది ఆరాధన. అలా వారు యెహోషువ అంటున్నారు, నేను ఆరాధిస్తాను, మీరు ఎవరైనా ఆరాధించవచ్చు. ఎందుకంటే దేవుడు సేవిస్తూ నన్ను ఆరాధించు, నన్నే సేవించు, నన్నే సేవించు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు రాజుని ఇచ్చినాడు. మొదటి రాజు సౌలు రాజు. అప్పుడు ప్రవక్త ఎవరంటే సమూయేలు. ఈ సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులతో అంటున్నారు, ఓ ఇశ్రాయేలులారా, మీరు ఇంతవరకు ఎవరిని సేవించినారు? ఓకే, ఇప్పుడు మీ హృదయాలను తిప్పుకోండి, మీ మనసులను తిప్పుకోండి, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో మీరు మీ దేవుడైన యెహోవాను మీరేలా సేవించాలి, అంటే ఆరాధించాలి, వెంబడించాలి, సాగిలపడాలి, ఉత్సాహంతో, పండగతో ఆయన ఆరాధించాలి అని ఆ ఏకైక దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, నిర్గమకాండం 23 అధ్యాయం 1వ వచనంలో వారు అక్కడ దేవతలను సేవించడానికి రాయబడింది. అయితే దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీవు నీ దేవుణ్ణి సేవించాలి, అనగా నువ్వు ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం, అలాగే 10వ అధ్యాయం 20వ వచనం, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 5వ వచనం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14-15 వచనాలు, అలాగే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఏమి సెలవిస్తున్నంటే నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, సేవించాలి. ఎవరు సెలవిస్తున్నారంటే దేవుడు సెలవిస్తున్నాడు, నన్ను సేవించాలని దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.
ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో సృష్టికర్తకు ప్రతిగా సృష్టిలో ఉన్న వాటిని ఏం చేశాడంటే మానవుడు ఆరాధించడం, సేవించడం మొదలైంది. కాబట్టి దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, దైవికమైన ఈ గ్రంథంలో దేవుడు అనేక విషయాలు రాయించినారు. నా షఫీ బ్రదర్ గారు, ఫజుల్ రెహమాన్ గారు ఇవి మాట్లాడుకుంటా ఉంటే నేను చెప్పిన బైబిల్ గ్రంథం అక్కడ పెట్టి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వరుసగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎక్కడ స్టాప్ కాకుండా ప్రస్తావన చేసిన. ఎందుకంటే ఇది ఒక క్రమబద్ధంలో రాయబడిన గ్రంథం. ఎక్కడ ఆగకుండా నేను ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు 39 గ్రంథాలు ఉన్నాయి. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 27 అధ్యాయాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. క్షమించాలి, గ్రంథాలు ఉన్నాయి. మొత్తం కలిపితే 66 పుస్తకాలను దేవుడు ముద్రేసి వాటిని చేతిలో పెట్టాడు. అయితే కొంతమంది 70 పెట్టుకున్నారు, 80 పెట్టుకున్నారు, ఇంకా ఎన్నో పెట్టుకున్నారు. అయితే దేవుడు ముద్ర వేసి అథెంటిక్ గా, అందుకే నేను ఈ మాట చెప్పగలిగినాను. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు క్రమంగా చెప్పుకుంటూ పోతా, నాన్ స్టాప్ లో. ఎందుకంటే అంత క్రమబద్ధంగా దేవుడు ప్రవచనాలతోనూ, వాక్యాలతోనూ, ఆజ్ఞలతోనూ, నిబంధనలతోనూ, ప్రమాణాలతోనూ దేవుడు తన గ్రంథాన్ని ఆత్మ ద్వారా రాయించాడు. మంచిది. ఈ రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆరాధనను దేవుడికి చేయాలి, కానీ ఈ సృష్టికి చేయకూడదని దేవుడు సెలవిచ్చినాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, ఓ అన్య జనాంగమా, ఆ సృష్టికర్తైన దేవుడిని నువ్వు ఆరాధించాలి. ఆ సృష్టి ఎవరు మూలముగా కలిగిందంటే యేసు మూలముగా కలిగింది. ఆ యేసు వారిని నువ్వు ఏం చేయాలంటే ఆరాధించాలి, సేవించాలి. ఎందుకంటే ఆయన స్తోత్రాలుడైన దేవుడే ఉన్నాడు. ఆరాధనలు ఎన్నో రకాలు ఉన్నాయి. వ్యర్థమైన ఆరాధన ఉంది, స్వేచ్ఛ ఆరాధన మానవుడు చేస్తున్నాడు, దేవదూత ఆరాధన చేస్తున్నాడు, విగ్రహ ఆరాధన చేస్తున్నాడు. అయితే యేసువారు ఏం చెబుతున్నారు? యేసువారు ఏం చెబుతున్నారు? ఆ సమరయ స్త్రీతో చెప్తున్నాడు. ఆ సమరయ స్త్రీ అంటున్నది యేసువారితో, అయ్యా, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించినారు. అయితే ఆరాధించే స్థలం ఎక్కడుందంటావు? యెరూషలేములో ఉందంట. అప్పుడు ఆ స్త్రీ అంటున్నాడు యేసువారు, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమునే ఈ పర్వతం మీద ఈ యెరూషలేములో నేను తండ్రిని ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు, ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తండ్రి అంటే ఆరాధన కావాలని కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? తండ్రి కోరుకుంటున్నారు. తండ్రి కోరిక ప్రకారముగా ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ మనం చేయాలి. ఎందుకంటే తండ్రి కోరిక ప్రకారముగా, తండ్రి చిత్త ప్రకారముగా, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారముగా మనం చేస్తే తండ్రి మనల్ని కనపరుస్తాడు. తండ్రి మనల్ని కనపరుస్తాడు. కాబట్టి ఈ లేఖనాలను రాసుకొని ఆరాధనలో రకాలు, ఎలా ఆరాధన చేసినారో రకాలు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో రకాలు, ఆరాధనలో రకాలు. కాబట్టి ఉత్సాహం చేస్తూ, పండగ చేస్తూ ఆరాధించమన్నాడు యేసువారు. అలా ఆరాధించినారు. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయం 19, 20 వచనాల్లో ఏం చెప్తున్నా అంటే యేసువారు, ఇదిగో లోకము ఆయన వెంట పోతున్నదని
జనులు చెప్పుకున్నారు. పండగలలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్తులు ఉన్నారు. ఎవరున్నారు? గ్రీకు దేశస్తులు ఉన్నారు. ఎవరిని ఆరాధించడానికి? దేవుడిని ఆరాధించారు. పండగ చేస్తూ ఫరోతో మాట్లాడినది ఉత్సవం చేస్తూ, పండగ చేస్తూ, స్తోత్రం చెల్లిస్తూ, అర్పిస్తూ, నీవు చేసినవన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు నన్ను ఏం చేయాలి? అది సేవించడం, వెంబడించడం. ధర్మశాస్త్రము ప్రకారముగా ఆరాధన ఆనాడు పాత నిబంధనలో జరిగింది. కొత్త నిబంధనల గ్రంథంలో యేసువారు అంటున్నారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. అలా ఆరాధన చేస్తూ ఉంటే అపోస్తుల కార్యములు ఒక ఆరాధన గురించి మాట్లాడుతున్నారు. అపోస్తుడైన పౌలు, అపోస్తులు యేసు క్రీస్తు వారి గురించి ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, మోషే గ్రంథము కింద, ధర్మశాస్త్రము కింద ఉన్న వారు ఏమంటున్నారంటే, ఇదిగో వీరు మన ధర్మశాస్త్రాన్ని విడిచి వేరొక ఆరాధన చేస్తున్నారు. వేరొక ఆరాధన ఏంటి? అపోస్తుడైన పౌలు, అపోస్తులు వేరొక ఆరాధన, ఏ ఆరాధన చేస్తున్నారు? ధర్మశాస్త్రములను విడిచి ఎవరిని ప్రకటిస్తున్నారంటే యేసు నామాన్ని ప్రకటిస్తున్నారు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో ప్రతి కార్యమును చేస్తున్నారు. యేసు నామములో మీకు రక్షణ ఉంది. యేసు నామములో, యేసు యందు పునర్జన్మ ఉంది. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమని వీళ్ళు చెబుతుంటే ఆరాధన చేస్తున్నారు యేసువారు. యెహోవా నామమున ప్రార్థన చేశారు, యెహోవా నామమున ఆరాధన చేశారు, ఆయన సేవించినారు. ఇప్పుడు యేసునామం, యేసునామము ఒక మాట సహోదరుడితో నేను వేస్తూ వచ్చిన ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆదాము మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త అయిన వరకు, ఆ తర్వాత అపొస్తలులైన వరకు, ఇప్పటి వరకైనా ఎవరి నామములోనైనా ప్రార్థన చేయొచ్చా? చేయకూడదు. ఒక్క దేవుని నామంలోనే ప్రార్థన చేయాలా? పాత నిబంధనలో యెహోవా నామమున ప్రార్థన చేసిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, తన స్వరక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన నామము యేసు నామము. అన్ని నామాల కంటే పరినామము యేసు నామము. ఆ నామములోనే రక్షణ తప్ప మరి ఏ నామములో లేదని అపోస్తలులు గలమెత్తి ఆయన ఆరాధిస్తా ఉన్నారు. ఆనాడు యెహోవా నామమునే ఒప్పుకున్నారు కాబట్టి ఆయన ఆరాధించినారు, ఆయన సేవించినారు. ఈనాడు యేసు నామమును నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి ఆయనను సేవిస్తున్నావు, ఆయన ఆరాధిస్తూ ఉన్నావు. కాబట్టి నీకు ఆ మాట అర్థమైపోయింది. ఇది ఎలా జరుగుతుంది? అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 13వ వచనం. ఆ సంఘటనను కూడా మీరు చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు. మంచిది. యేసువారు ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కానీ, మరి ఏ గ్రంథమైనా కానీ, మరి ఏ ప్రజలైనా కానీ, ఎవరైనా కానీ ఎవరి నామంలో చేయాలంటే సృష్టికర్త అయిన దేవుని నామంలోని మనుషులు ప్రార్థన చేయాలి. ఆ నామమే యేసు నామం. మంచిది. కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చదవండి.
వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో యేసు వారిని ఆరాధిస్తున్నారు పరలోకములో. ఈ భూమి మీద కూడా లెక్కింపజాలని జన సమూహము. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే యేసు వారిని ఆరాధిస్తున్నారు. యేసు వారు ఏమన్నారు? యేసు వారు ఏమన్నారు? ఎన్ని అద్భుతాలు చేసి పుట్టి గుడ్డివాడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు కన్ను కావాలా అని అడుగుతాయి. చూడుము అని అడిగితే కన్ను ఒక కనుగుడ్డుకు నరం దిగిపోతే ఎన్ని చెకప్ మళ్ళా గ్యారంటీ లేదు. ఆ కన్నుకు ఉన్న కనుకే ఆపరేషన్ జరిగితే గ్యారంటీ లేదు. అయితే కనుగుడ్డును సృష్టించిన దేవుడు ఏం చేస్తున్నాడు? గుడ్డివానికి గుడ్డివానికి. అందుకే గుడ్డివాడు ఒక మాట అంటున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని పుట్టి గుడ్డివాడు చూపు చూచినట్టు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు విన్నారా? యేసు వారు చేసినారు. మహిమ ఘనత స్తోత్రానికి అర్హుడైన వారు. మృతులను సజీవులుగా చేసినాడు. 4 రోజులైతేనే చనిపోయిన శవం 4 రోజులు అయితే ఏమవుతుంది? కుళ్ళిపోతారు. మెడికల్ ఫీల్డ్ అన్న కుళ్ళిపోతారు. నేను ఒక దగ్గరికి వెళ్ళాను, పెద్దరప్పాడు. అక్కడ ఒక ఆమె చనిపోయి 2 రోజులు అయిపోయింది. 3వ రోజు వాసన వస్తుంది బాగా కనుక్కున్నారు. అప్పటికే ఆమె శరీరంలోంచి ఆ యొక్క నీళ్ళగా ద్రవము పోతా ఉంది. అంటే ఈ అవయవాలు ఏమి పని చేయని ఈ శరీరాన్ని, మృతతుల్యమైపోయిన ఈ శరీరాన్ని ఎలా బ్రతికించగలుగుతాడు? ఒక మనిషి కిడ్నీ అంతా పాడైపోయిందంటే ఏమి చేయలేమంటున్నాడు. ఒక మనిషి దేహంలో ఉన్న అవయవాలు కుళ్ళిపోతే మేమేం చేయలేమంటున్నాడు. అలాంటిది శ్వాస లేకుండా చనిపోయిన వ్యక్తి 4వ దినము అనగా అంతా పగిలిపోయి పురుగులు బట్టి ఏమి లేని ఈ శరీరాన్ని యేసు వారు ఏమంటున్నారంటే సమాధి దగ్గర, లాజర్ బయటికి రా అంటానే సజీవంతో వచ్చి. ఇంకా ఏది విచిత్రం అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు యెహోవా నామమున చనిపోయిన వారు లేపినారు. ఎలీషా ప్రవక్త, అలానే కొంతమంది చేశారు. కానీ యేసు క్రీస్తు నామమున చనిపోయిన వారు, పేతురు ద్వారక అనబడిన తల్లిదారు చనిపోతే యేసు క్రీస్తు నామములో లేగట్టి లేచి బ్రతికింది. పోయిన జీవము, పోయిన ఆత్మ మరలా వరకు వచ్చింది. సజీవులుగా చేసినారు. అంటే ఆనాడు యెహోవా నామములో జరిగింది, ఈనాడు యేసు నామములో జరిగింది. ఎవరి నామములో జరిగిందా? ఏ ప్రవక్త నామములో జరిగిందా అంటే జరగలేదు అని మనము చెప్పగలుగుతాం. గ్రంథము కూడా సెలవిస్తున్నది. అలా యేసు వారు నేను ప్రభువును దేవులను, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటారు వాళ్ళు, అయ్యా నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, అందుకే రాళ్ళతో బట్టి చంపాలనుకుంటున్నాం. నువ్వు దేవుడు ఎక్కడ? నువ్వు మనిషి కదా, నువ్వు మనిషి
మనిషిని పోలికగా ఉంటావు కదా, మనిషిగా ఉంటావు కదా, ఎలా దేవుడిని అంటావు అంటాని ఆయన అంటున్నాడు. ఇదిగో లేఖనాలు మీరు చదవండి అంటే ప్రతి ఒక్కరి దేవుడు ఆయన వారి నామంలో ప్రార్థన జరుగుతుందా? నా నామంలో ప్రార్థన జరుగుతుందా? మీ నామంలో ప్రార్థన జరుగుతుందా? వాక్యం చెబుతున్నది, ఎవరైతే నమ్మి విశ్వసించినారో వారు ఆజ్ఞ ప్రకారం జీవిస్తే దేవుడని చెప్తే ఓకే, మన నామంలో ఏమైనా ప్రార్థన జరుగుతుందా? మన నామంలో అద్భుతాలు జరిగినాయా? మన నామం ఏమైనా ప్రకటింపబడుతుందా? లేదు ప్రియ సహోదరి సహోదరు. యేసు వారు అనేకమైన అద్భుత క్రియలను, మహత్కార్యాలను, గొప్ప కార్యాలను చేసినారు. పాత నిబంధన గ్రంథములు గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము చిందించి మానవాళికి పాపక్షమాపణ కొరకు ఆనాడు తాత్కాలికంగా చేయబడ్డాయి. అయితే సమస్త మానవాళి పాపమును పరిహరించడానికి యజ్ఞముగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ కలువరి శిలువలో తన స్వరక్తమును చిందించి ఆయన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడి సజీవుడిగా తిరిగి లేచాడు. పరలోకములో నుండి దిగి వచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఇదిగో తన మరణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి మీద సంచరించి కనపరుచుకొని అనేక విషయాలు శిష్యులకు బోధించి వారు చూస్తుండగానే పరలోకానికి వెళ్ళారు. ఆయన సజీవుడై ఉన్నాడు. మృతుల పునరుత్థానానికి ప్రథమ ఫలముగా ఉన్నాడు. పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ మరణించడని యేసు వారు చెబుతున్నారు. కాబట్టి దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించిన సంఘం ఈ భూమి మీద యేసు వారు సంఘాన్ని స్థాపించాడు. ఒక రాజ్యాన్ని స్థాపించినాడు. ఆ రాజ్యము పరలోకానికి చేరేది. ఆయన 2వ రాకడకు ఎదురు చూస్తున్నాడు. 2వ రాకడకు చూస్తున్నాడు. అయితే యేసు వారు 40 దినాలు ఉపవాసం నుండి వచ్చిన తర్వాత ఆకలి వెళ్ళాడు. అపవాదికి తెలిసిన సాతాను, ఈ సాతాను వచ్చి ఆకలి ఉంటున్నావు కదా, రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను. రాళ్ళను ఏం చేయాలా? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకొని. రొట్టె వలన కాదు కానీ దేవుని నోట ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఎత్తైన కొండ శిఖరానికి తీసుకెళ్ళింది అపవాది యేసు వారిని. తీసుకెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటిని చూపించి నువ్వు నాకు సాగిలపడు, వీటినన్నిటినీ ఈ మహిమ నీకు ఇస్తాను అని యేసు వారితో అంటారు. యేసు వారు ఏమన్నారో తెలుసా? ఇవన్నీ యేసు వారు చెప్పిన మాటలు గ్రంథంలో రాయబడే, ఈ నా మాటలు కాదు, యేసు వారి మాటలు. ఏమంటున్నాడో తన నోటితో చూడండి. యేసు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. ప్రభువును విను, నీ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సాగిలపడాలి, ఆయనకు మాత్రమే మొక్కాలి, ఆయన మాత్రమే పూజించాలి, ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆరాధించాలి అనగా సేవించాలి అంటే ఆరాధించాలి, పూజించాలి, నమస్కరించాలి. ఉత్సవముగా నువ్వు దేవునికి ఆరాధన చేయాలి. యేసు వారు అంటున్నారు, యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనం. యేసు వారు అంటున్నారు, ప్రభువా అని నన్ను పిలవవద్దని యేసు వారు అంటున్నారు, నేను ప్రభువు అని. ఇశ్రాయేలు దగ్గరికే వచ్చానని యేసు వారు అంటున్నారు,
నేను లోకానికి కొరకు వచ్చినానంటున్నాడు. లోకమును వెలిగించడానికి వచ్చాను, సమాధానం పరచడానికి రాలేదంటున్నాడు. నా యందు మీకు సమాధానం ఉంది, అది లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని, నా సమాధానం మీకు ఇస్తుంది. యేసువారు అంటున్నారు, తండ్రిని యథార్థముగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, సేవించాలి అని యేసువారు అంటున్నారు. అదే యేసువారు నన్ను సేవించాలంటున్నారు. అనగా నన్ను ఆరాధించాలి, నన్ను పూజించాలి, నన్ను నమస్కరించాలి అని యేసువారు అంటున్నారు. ఎక్కడ అంటున్నారు? నిర్గమకాండం 7వ అధ్యాయంలో నన్ను సేవించాలంటున్నాడు యెహోవా దేవుడు అని అనేక మార్లు చెప్తున్నాడు. యెహోషువ అంటాడు నన్ను సేవించాలంటున్నాడు. సమూయేలు ప్రవక్త అంటున్నాడు ఇదిగో యెహోవాను సేవించాలంటున్నాడు. అనేక ప్రవక్తలు అంటున్నారు, యేసువారు అంటున్నారు, సాతానా నీ దేవుని సేవించు, ఆయన ఆరాధించు. అంటే సేవించడానికి ఒప్పుకోడు కదా సాతాను. సేవించడం అంటే ఆరాధించడానికి సాతాను ఒప్పుకోడు, ఆయన పూజించడానికి సాతాను ఒప్పుకోడు. చూడండి, యేసువారు తన నోటితో, యేసువారు మన అంశం, యేసువారు బైబిల్లో తన నోటితో తను ఆరాధించమని అనగా సేవించమని తన నోటితో చెప్పాడా? చెప్పాడు. యోహాను సువార్త అందరి బైబిల్, యోహాను సువార్త 12వ అధ్యాయం ఒకడు నన్ను సేవించిన ఎడల పైనుండి చదువుతాను, ఎందుకంటే టైము ఇంకా నాకు 25 నిమిషాలు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాన్ని కాపాడుకొనునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఒక్కడు నన్ను సేవించిన ఎడల, ఎవరంటున్నారు? యేసువారు అంటున్నారు, ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. ఐగుప్తు దేశంలో చీకటిలో ఉన్న ఇశ్రాయేలులారా మీరు నన్ను సేవించాలి అంటే నన్ను పూజించాలి, నన్ను ఆరాధించాలి, నన్ను మహిమపరచాలి. 12వ అధ్యాయం 26 ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అతడు నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. తండ్రి పరలోకపు తండ్రి ఎవరిని కనపరుస్తారంటే యేసువారు అంటున్నారు, నన్ను సేవిస్తే ఆ పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని కనపరుస్తారు, యేసువారు చెబుతున్నారు ఈ మాట. యేసువారు ఈ మాట చెబుతున్నారు, ఆ పరలోకపు తండ్రి మిమ్మల్ని కనపరుస్తారు. నన్ను సేవించిన ఎడలా, నన్ను ఆరాధించిన ఎడలా, నన్ను పూజించిన ఎడలా
నమస్కరించిన ఎడల, అంటే ఒక దగ్గర ఏమంటున్నాడు? తండ్రిని ఆరాధించాడు. మరొక దగ్గర ఏమంటున్నాడు? నన్ను ఆరాధించాడు. ఒక దగ్గర ఇశ్రాయేలుల దగ్గరికి వచ్చినానంటున్నాడు, లోకము దగ్గరికి వచ్చినాడు. ఈ లోకానికి బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట అంటున్నాడు. అనేక మంది ప్రవక్తలు ప్రవచనాలు యేసు ఈ లోకంలో పుట్టబోతున్నాడని ముందుగానే చెప్పబడింది. అనేక ప్రవచనాలు ఆది కాండము నుండి మలాకి గ్రంథము వరకు యేసు వారు ఈ లోకానికి రాబోతున్నాడని ముందుగానే చెప్పబడింది. బిలాం అనే ఒక ప్రవక్త ఇశ్రాయేలీయులను శపించడానికి బాలాక్ అనే ఒక రాజు తీసుకొని వస్తాడు. ఆ ప్రవక్త శపించినాడంటే వాళ్ళకి శాపం ఇస్తారు. వాళ్ళకి శాపం ఇస్తారు. అయితే వాళ్ళు తీసుకొచ్చి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఆ యొక్క బలి పశువును పెట్టి వధించినప్పుడు దేవుడు ఒక దేవుడికి ఇస్తాడు. ఈ ప్రవక్త అయిన బిలాముకు ఒక దేవోక్తిని ఇస్తాడు. అప్పుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటాడు. ఒక దర్శనాన్ని ఏమని ఈ దర్శనాన్ని చూస్తూ ఉంటాడంటే, సర్వోన్నతుని యొక్క దర్శనము నేను చూస్తున్నానంటాడు. ఎవరి దర్శనము? ఎవరి దర్శనము? సర్వోన్నతుని యొక్క దర్శనాన్ని నేను చూస్తున్నాను. అయితే ప్రస్తుతము ఉన్నట్టుగా కాదు, అది సమీపముగా లేదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలు. బిలాము సర్వోన్నతుని యొక్క దర్శనాన్ని చూస్తుంటే ఆ దర్శనములో సమీపముగా లేదంట, ప్రస్తుతముగా ఉన్నట్టు లేదంట. ఇంకెక్కడుంది ఆ సర్వోన్నతుని దర్శనం? ప్రస్తుతంగా లేదు, అది సమీపంగా లేదు. మరి ఎక్కడుంది ఆ సర్వోన్నతుని యొక్క దర్శనం అంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. అంటే నక్షత్రము ఏం సూచిస్తుంది? నక్షత్రం ఏం సూచిస్తుందంటే, యేసువారు లోకంలో పుట్టినప్పుడు ఆ నక్షత్రం సూచిస్తాదని బిలాము ప్రవచిస్తున్నాడు. ఒక ప్రవచనం, ఒక ప్రవక్త. ఆ సర్వోన్నతుని దర్శనం ఎక్కడ కలుగుతుందంటే ఇశ్రాయేలులో కలుగుతుంది. యాకోబు అంటేగా ఇశ్రాయేలు అని అర్థం. ఇశ్రాయేలులో కలుగుతుంది ఆ యొక్క సర్వోన్నతుని యొక్క దర్శనం. యాకోబులో ఉదయించునంటే పుట్టడం అని అర్థం. ఉదయించడం అంటే పుట్టడం అని అర్థం. నక్షత్రము యాకోబులో ఉదయించును అంటే యాకోబు అనగా ఇశ్రాయేలు, ఉదయించడము అనగా పుట్టడం. ఆ సర్వోన్నతుడు ఆయన దర్శనం ఎక్కడ కలుగుతాడంటే యాకోబులో ఆయన పుట్టుక ద్వారా ఆ దర్శనము కలుగుతాది అని బిలాము ప్రవక్త ప్రవచించినాడు. గమనించండి, ఈ ప్రపంచంలో క్రిస్మస్ డిసెంబరు 25గా చేసుకుంటా ఉంటారు. అనేక విషయాలు ఉన్నాయి, అందులో మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకోవాల్సిన ఒక ఉద్దేశం ఏంటంటే, యేసు ఈ లోకంలో పుట్టినప్పుడు నక్షత్రాన్ని చూసి తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించినారు. నక్షత్రం వల్ల వాళ్ళకి ఏం తెలుసు? దేవదూత చెప్పినారంటే చెప్పలేదే, అలా రాయబడలేదు. మనుషులు చెప్పారంటే చెప్పబడలేదే, జ్ఞానులు ఏమని చెప్పారంటే చెప్పబడలేదే.
వీరు ఈ జ్ఞానులు ఎలా బయలుదేరినారు? ఆ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువుల వారిని సూచిస్తున్నదని వారికి ఎలా తెలుసు? ఎన్నో నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఆ నక్షత్రమే యేసుక్రీస్తును సూచిస్తుందని వారు ఎలా కనుగొన్నారు? వారు ఎలా తెలుసుకోగలిగినారు అని మనం ఆలోచిస్తే, బిలాము ప్రవక్త దేవోక్తిని అనగా దేవుడి యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. సర్వోన్నతుని యొక్క దర్శనాన్ని నేను చూస్తున్నాను, అది సమీపముగా లేదు. సర్వోన్నతుని యొక్క దర్శనాన్ని నేను చూస్తున్నాను, అది ప్రస్తుతముగా ఉన్నట్టుగా లేదు. కానీ ఇశ్రాయేలీయులు ఆయన పుడతాడు. ఆ సర్వోన్నతుడు ఎక్కడ పుడతాడంటే ఇశ్రాయేలు పుడతాడు. దానికి సూచన ఏంటంటే నక్షత్రము. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 16వ వచనం 17వ వచనములు. దేవవాక్కులను వినిన వాని వార్త, దేవవాక్కులను వినిన వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. సర్వశక్తుని యొక్క దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని, ఆయనను అనగా సర్వశక్తి కలిగిన దేవుని చూచుచున్నాను గాని అది ప్రస్తుతముగా ఉన్నట్టుగా లేదు. ఆయనను అనగా సర్వశక్తి కలిగిన దేవుని చూస్తున్నాను గాని అది సమీపముగా లేదు. నక్షత్రము యాకోబులో రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అంటే ఈ తూర్పు దేశం జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి వెంబడించి చిన్న పసిగందు, యేసుక్రీస్తు ప్రభుల వారు చిన్న పసిగందు, వాళ్ళు జ్ఞానులు వచ్చి ఆయనకి సాగిలపడినారు. ఎవరికి? 2 సంవత్సరాల చిన్న పసికందుకు వాళ్ళు ఏం చేసినారంటే సాగిలపడినారు. ఆయన సేవించినారు, నమస్కరించినారు, ఆరాధించినారు. వాళ్ళు ఏమి తెలుసుకున్నారంటే సర్వోన్నతుని యొక్క దర్శనము మాకు దక్కింది. 2 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణము, దేశాల నుండి దేశాలకు ప్రయాణమైనారంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎలా తెలుసుకున్నారంటే దేవుడు రాయించిన, మూసా ద్వారా రాయించిన ధర్మశాస్త్రములు, పంచకాండాలు అనబడిన ఆదికాండము, నిగమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండమైన ఈ పంచకాండాలు దేవుడు సంఖ్యాకాండములో ఈ యొక్క ప్రవచనాత్మకమైన మర్మాన్ని దేవుడు క్లుప్తంగా పెట్టాడు. ఆ విషయాన్ని గ్రంథంలో చూసి తెలుసుకొని జ్ఞానులు ఆ సర్వోన్నతుని ఆరాధించినారు, ఆయన సేవించినారు, ఆయన సాగిలపడినారు, ఆయనకు నమస్కరించినారు. ఆయన ఎక్కడ పుట్టాడు? రాయబడిందా? రాయబడింది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో, యూదా బెత్లెహేమా, అన్ని గ్రామాలను సొంత గ్రామమైనను నీలో నుండి పుట్టబోవాడు. ఏందంట? ఒక అధికారి, రాజు. అంటే బెత్లెహేములో పుట్టబోతున్నాడని స్పష్టముగా గ్రంథంలో రాయబడింది. అంతేకాదు, పుట్టబోయేది పురుషుడా స్త్రీనా అని కూడా రాయించినాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 6-7 వచనాల్లో పుట్టబోయేది కుమారుడు అని రాయించినాడు. ఆయన ఎలాంటి వారంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానములకు అధిపతి అని ముందుగానే యేసు వారి గురించి రాయించినాడు. అదే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనంలో యేసు వారు కన్యక గర్భములో పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టబోతున్నారని ముందుగానే ప్రవచించినారు. చీకటిలో ఉన్న జనులు ఆశ్చర్యకరమైన వెలుగును చూస్తారని ముందుగానే యేసు వారి గురించి ప్రవక్త అయిన యెషయా 2వ అధ్యాయములో 1వ వచనం, 2, 3 వచనాల్లో యేసు వారి గురించి చెప్తున్నాడు.
కాబట్టి ఆ యేసు వారి గురించి అనేకమైన ప్రవచనాలు రాయబడ్డాయి. ఆయనకు ముందుగానే రాబోతున్న వ్యక్తిని గురించి కూడా యేసు వారికి మార్గం సరళం చేస్తున్నాడని రాయబడినది. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆయనకు ముందుగా రాబోతున్న బాప్తిసం ఇచ్చి యోహాను గురించి చెబుతూ ఆయన ఎందుకు వచ్చాడంటే యెహోవా మార్గమును సిద్ధపరచుటకై. ఆ మార్గంలో ఎవరు రావాలా? యెహోవా రావాలా. సీఎంకు ఒక మార్గాన్ని పెడితే ఎవరు రావాలా? మార్గంలో సీఎం రావాలి. ప్రధానికి ఒక మార్గం పెడితే ఆ మార్గంలో ఎవరు రావాలా? ప్రధాని రావాలా. కలెక్టర్కు ఒక మార్గం పెడితే ఆ మార్గంలో ఎవరు రావాలా? కలెక్టర్ రావాలి. అయితే యేసు మార్గము అంటే యెహోవాకు మార్గమును సిద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చిన బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, నా వెనకాల వచ్చువాడు ఆయన చెప్పులను విప్పుటకైనను ముట్టుటకైనను నేను యోగ్యుని కాదు. ఎందుకంటే ఆయన మార్గమును సిద్ధపరచడానికి ముందుగా నేను పంపబడిన వాడిని. యెహోవా మార్గము. ఆ మార్గంలో ఎవరు వచ్చినారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారు. యూదా గోత్రపు సింహములు వచ్చినారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువులు వచ్చినారు. వాక్యమై ఉన్న దేవుడు వచ్చినాడు. సమస్తము ఆయన మూలముగా కలిగింది. స్తోత్రాలుడైన దేవుడు వచ్చినాడు. ఆరాధనకు యోగ్యుడు వచ్చినాడు. ఒక్కడు నన్ను సేవించిన ఎలా యేసు వారు చెప్తున్నారు. ఈ మాట ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ ప్రవక్త అయినా చెప్పగలిగినారా? నా నామంలో నీ ప్రార్థన చెయ్యి, ఇదిగో నన్ను సేవించు అని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎవరైనా చెప్పుకోగలిగినారా? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప పరలోకానికి, ఆ స్వర్గానికి చేరలేరు ఈ స్వార్థ. కాబట్టి నాకు ఇవ్వబడిన ఈ సమయం ముగించడం జరిగింది. లాస్ట్లో నేను ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. మంచిది. యేసు వారు ఈ మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, నన్ను సేవించు, నన్ను ఆరాధించు అని తన నోటితో యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో చెప్పాడు. మంచిది. ఇంత మంచి చర్చా వేదిక మనం చర్చించినాం ఇంతవరకు. సహోదర సహోదరి భావంతో ఇంత మంచి చర్చా వేదికను మనము చర్చించడం జరిగింది. చాలా సంతోషము. అనేక విషయాలు గ్రంథం రూపంలో మనము మాట్లాడటం జరిగింది. కాబట్టి అనేక విషయాలు మనము గ్రంథము ద్వారా తెలుసుకోగలుగుతాము. మంచిది. ఈ యొక్క చర్చా వేదికకు ముఖ్యంగా నేను ఇక్కడ నిలబడడానికి మొట్టమొదటిగా దేవాది దేవుడికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు యేసు వారికి తెలియజేస్తున్నాను. అలాగనే ఇక్కడికి నేను నిలబడడానికి ముఖ్య కారకులు అన్న షెఫీ అన్నను బట్టి నేను ఈ యొక్క కార్యాన్ని ఒప్పుకున్నాను. లేకపోతే నేను ఫజల్ రెహమాన్ గారికి నేను ఒక్కనే చెప్పాలా, ఇది మెసేజ్ యూట్యూబ్లో పెట్టాలనుకున్నానని చెప్పినాను. అయినప్పటికీ దేవుడు ఈ మార్గం తీర్చినాడు. మంచిది. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. సెలవు.